నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ సోదరులకు సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం సీను మాట్లాడుతూ ప్రేమభావాన్ని, క్షమా గుణం, సత్యం, కరుణ, సోదరభావం, శాంతిని కలిగిన మార్గాన్ని ప్రజలందరూ అనుసరించి రంజాన్ మాసంలో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని, మతాలు వేరైనా దేవుడు ఒకడే అని ప్రజలు గ్రహించాలని, దేవుని దీవెనలతో నందిగామ గ్రామ పంచాయతీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని మైనార్టీ సోదరులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు రంజాన్ మాసం ఇఫ్తార్ విందు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ అల్లాకు మా తరపున మీరు ఊరు బాగు కోసము నమాజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే మన ముస్లిం సోదరులకి ఎటువంటి అంటే నేనేదో పెద్ద చేస్తానంటలేదు, నా తోచినంతనే చేస్తాను. మన మసీద్కు సంబంధించి కానీ ముస్లిం పేద విద్యార్థులకు కానీ పేదగా ఉన్న మనుషులకు కానీ కుటుంబాలకు కానీ నా తరపున మీరు ఎప్పుడొచ్చి ఏ విషయం మాట్లాడినా దానికి నేను అండగా ఉంటాను. నేను ఎవరయ్యా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నా ఊరు కోసం. నా ఊర్లో ఏ మతం ఉన్నా, ఏ మనిషి ఉన్నా, ఏ కులం ఉన్నా నాకంతా సమానమే. కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా, ఎక్కడ ఏ టైంలో వచ్చినా నేను సహాయం చేయడానికి రెడీగా ఉన్నాను మూల్సాబ్ గారు. ఎందుకనంటే నేను చూస్తున్నాను కొంతమంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. మీ సంబంధించిన రిలేషన్ వాళ్ళే. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది, ఇంతమంది ఉంటున్నారు, రోడ్డు మీద అందరం కలుస్తున్నాం, ఊర్లో అందరం కలుస్తున్నాం, రాజకీయం టైంలో అందరము మాట్లాడుతున్నాం. ఇప్పుడు రాజకీయం టైంలో అన్ని కులాల్లో ఉన్నాడు, మీ కులంలో అందరూ ఉన్నారు. బట్ నేనేమంటున్నా అంటే మనకు సమస్య ఉన్నప్పుడు